విద్యార్థి దశలోనే తెలుగులోని సాహితీ గ్రంథాలను, వర్డ్స్వర్త్, కీట్స్, షెల్లీ మొదలైనటువంటి ఆంగ్ల రచయితల సాహిత్యాన్ని అధ్యయనం చేసి సాహిత్యపు లోతుల్ని పరిశీలించినటువంటి శ్రీశ్రీ గారు 1950లో తొలిసారిగా కొన్ని కవితా ఖండికలను మహాప్రస్థానంగా వెలువరించారు. 65 సంవత్సరాలు అవుతున్న ఆ ఖండికలు ఇప్పటికీ తెరమరుగు కాలేదు. ఎన్నో చలనచిత్రాల్లో పలు సందర్భాల్లో పాటలుగా వచ్చాయి. వాటిలో ఒకటి మహాప్రస్థానం చిత్రంలో మరో ప్రపంచం అన్న విప్లవ గీతం. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు బృందం ఆలపించినటువంటి ఆ పాటని పాడి వినిపించమని బాలు గారిని అర్థిస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాంగ్ విత్ పాడుతా తీయగా బృందం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. మహాప్రస్థానం ఇదే మహాప్రస్థానం, జీవిత ప్రధాన సమతాగమ్యం చేరగా. ఇదే మహాప్రస్థానం, భారత జనాల బాధల గాథలు మారగా. పదండి పోదాం కనబడలేదా ప్రదీప్త సుందర నవోదయం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి. ప్రజా విరోధుల పని పట్టించక ప్రతిజ్ఞ చేస్తూ పదండి ముందుకు. ధర్మ విదూరుల దానవ రాజ్యం ధ్వంసం చేస్తూ పదండి ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే శ్వేతాగ్ని. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా సావండి. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరం హరం హర 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 హరం హర అని కదలండి. మరో ప్రపంచపు కంచునగారా విరామ మెరుగక మ్రోగింది. సలసల కాగే సమురా కాదిది కాదిది ఉష్ణ రక్త కాసారం, యువ చైతన్య వికాసం. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు, ఎర్రబావుట నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. చీకటి శక్తుల పీకలు నులిమే వెలుతురు వైపు మహాప్రస్థానం. దోపిడి బుద్ధుల తుద ముట్టించే న్యాయం వైపు మహాప్రస్థానం. ఇది మరో ప్రపంచపు మంచితనానికి మానవ జాతి మహాప్రస్థానం. మహాప్రస్థానం మహాప్రస్థానం.
ఈ పాటకి మీ గళం లేకపోతే శ్రీశ్రీ గారి కలం ఏమై ఉండేది సార్? ఇప్పుడు నా కలం పోయింది. భలే వారి కలం లేకపోతే నా గళం ఏమవుతుంది? ఆ ఉత్తేజం రావడానికి కంపోజర్కి కంపోజ్ చేయడానికైనా సరే, పాడడానికైనా సరే డెఫినెట్గా అక్షరమే భిక్ష పెడుతుంది. నా అభిప్రాయం అది. ఆ అక్షరం లేకపోతే ఆ ట్యూన్కి పరమార్థం లేదు, పాడేవాడికి వేరే ఊతం ఉండదు అనమాట. ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ఈ సబ్జెక్ట్, ఈ పర్టికులర్ సబ్జెక్ట్. ఇంకా మహాప్రస్థానం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ కాలమాన సందర్భంలో నాకు దొరికినటువంటి గొప్ప వరాలు లాంటి పాటల్లో ఈ పాట కూడా ఒకటే. నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడు కూడా లైవ్గానే వన్ రన్లో చేసినటువంటి పాటలు ఇవన్నీ. మళ్ళీ ఆ పాటలను ఇలా ఒక్కసారిగా కలిసి పాడడం అనేటటువంటి గొప్ప విషయం. ప్రతిదీ లెక్కాచారం అంటాం, మ్యాథమెటిక్స్ సంబంధించిన విషయం. 2 విషయాలు ఇక్కడ చెప్పాలండి. నెంబర్ 1, ఒక పాట పాడేసి మేము ఒక 2 పాటలు రెస్ట్ వస్తుంది ఒక్కొక్క సింగర్కి. హెడ్ ఫోన్స్ వేసుకొని మా పాటలు వింటూ మళ్ళీ నేర్చుకొని వచ్చి వీలైనన్ని తక్కువ తప్పులు చేయడానికి ప్రయత్నిస్తాం. బట్ వీళ్ళకి ఏం అవకాశం ఉంది? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఓ రోజుకి 44 పాటలు వాళ్ళు చేయాలి. 44 పాటలు 44 శృతుల్లో ఉంటాయి, 44 తాళాల్లో ఉంటాయి, రకరకాల ఉంటాయి. అన్నీ రీడింగే చూస్తూ ఏమాత్రం తప్పు లేకుండా వాయించగలగాలన్నమాట. మాలాంటి వాళ్ళు చేస్తే పర్వాలేదు సార్ ఇంకోసారి అంటారు, కానీ వాళ్ళైతే ఏంటయ్యా చూసుకోండి అంటారు. అది కానీ వాళ్ళ శ్రమ ముందు మా శక్తి చాలా తక్కువ అండి. అలాగే ఈ పిల్లలు ఆ ముందర ఏదో 3 కాగితాలు ఉన్నాయి తప్ప అందరూ అసలు ఎంత చూస్తున్నారో ఏమీ లేదు. నేను ఊరికే వాళ్ళు పాడతారో లేదో నేను సైన్ ఇస్తున్నాను తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ మైండ్. ఎంత కష్టమో ఇది గుర్తుపెట్టుకోవడం. మ్యూజిషియన్స్కి అర్థం చేసుకోగలరండి ఇది. ఇట్స్ వెరీ టఫ్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. 4.5 బార్ తర్వాత ఒక బార్లో ఆన్సర్ చేయాలి, 2 బార్లో ఆన్సర్ చేయాలి. అది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో ఈ పిల్లలకి మ్యూజిషియన్స్కి ముఖ్యంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.